నమస్కారం ఏసియన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి వెల్లడి. కోడ్ అధికారులు నిరంతర తనిఖీలు చేపడతారని స్పష్టీకరణ. జడ్పీ సర్వసభ్య సమావేశానికి సభ్యుల గైర్హాజరు. కోరం లేక వాయిదా వేస్తున్నట్లు జడ్పీ చైర్పర్సన్ ప్రకటన. శనివారం అమావాస్య కలిసి వచ్చిన అరుదైన దినం. శనేశ్వరుడి దర్శనానికి బారులు తీరిన భక్తజనం. వైభవంగా ప్రారంభమైన పూసాయి ఎల్లమ్మ జాతర. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు నూతన సంవత్సరం తీపి కబురును తీసుకొచ్చింది. ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగించి నోటిఫికేషన్ విడుదల చేయడంతో పల్లెపోరుకు రంగం సిద్ధమైంది. దీంతో జిల్లా యంత్రాంగం పల్లె సమరానికి అప్రమత్తం కాగా గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కాయి. జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో నెలకొన్న ఎన్నికల సందడి ఏర్పాట్లపై ఏసియన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారం మోగింది. దీంతో సర్పంచి వార్డు సభ్యులకు పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో ఆనందం నెలకొంది. ఇప్పటికే ఆయా పంచాయతీల సర్పంచులు వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేయగా ఎన్నికల నిర్వహణకు సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల సంఘం 3 విడతలుగా ఈ నెల 21, 25, 30 తేదీల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల నిర్వహణకు జిల్లాలోని మండలాలను 3 భాగాలుగా విభజించారు. మొదటి, 3వ విడతలో 6 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2వ విడతలో 5 మండలాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. సమస్యాత్మక కేంద్రాల ఆధారంగా వీటిని ఎంపిక చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే పోటీ కోసం బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. అలాగే బ్యాలెట్ పేపర్లను కూడా ముద్రించి అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ప్రధానమైన ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్ స్టేషన్ గుర్తింపు, ఎన్నికల సామాగ్రి తరలింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణలు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 467 గ్రామ పంచాయతీలుండగా అందులో 465 పంచాయతీలకు వాటి పరిధిలోని 3806 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందుకు మొత్తం 3806 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 3382 మంది ఉద్యోగులను ఎన్నికల విధుల్లో నిర్వర్తించనున్నారు. ఎన్నికల నిమిత్తం 3382 మంది ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల నిమిత్తం 6540 బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. జిల్లాలో 3,67,695 మంది ఓటర్లు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జనవరి 7న తొలి దశ, జనవరి 11న రెండవ దశ, జనవరి 16న మూడో దశకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేసి జనవరి 21, 25, 30 తేదీలో దశల వారీగా ఎన్నికలను నిర్వహించి అదే రోజున ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా తెలిపారు. ఏకగ్రీవ పంచాయతీలకు 10 లక్షల రూపాయల నజరానాను ప్రభుత్వం ప్రకటించిందని ఆయన వెల్లడించారు. 3 విడతల్లో ఎన్నికలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాము. మొదటి విడతలో 6 మండలాలు, రెండో విడతలో 5 మండలాలు, మూడో విడతలో 6 మండలాలు. అయితే ఇప్పటివరకు బ్యాలెట్ బాక్సులన్నీ మండల కేంద్రాలకు పంపించడం జరిగింది. తర్వాత స్టాట్యుటరీ ఫామ్స్ అండ్ కవర్స్, నాన్ స్టాట్యుటరీ ఫామ్స్ అండ్ కవర్స్ కూడా మండలాల వారీగా పంపించడం జరిగింది. బ్యాలెట్ పేపర్లకు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు సర్పంచ్ బ్యాలెట్ పేపర్లు 3,53,000, వార్డు మెంబర్కు సంబంధించి 3,51,000 బ్యాలెట్ పేపర్లు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా అడిషనల్గా మరో 40,000 సర్పంచ్ 40,000, వార్డు మెంబర్ 40,000, 80,000 బ్యాలెట్ పేపర్స్ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈ బ్యాలెట్ పేపర్ వెరిఫికేషన్కి నోడల్ ఆఫీసర్గా CEO జితేందర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. అక్కడ బ్యాలెట్ పేపర్ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఒకసారి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల జాబితా రాగానే సంబంధిత మండల కేంద్రాలకు బ్యాలెట్ పేపర్ పంపించడం జరుగుతుంది. బ్యాలెట్ బాక్సెస్ జిల్లాలో 6,105 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ ఎంపీడీఓలు ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్ ప్రకారం బ్యాలెట్ బాక్సులు కూడా పంపించడం జరిగింది. తర్వాత ఎన్నికల సామాగ్రి, పోలింగ్ మెటీరియల్కి సంబంధించి జిల్లాలో జాయింట్ కలెక్టర్ గారి అధ్యక్షతన పర్చేస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పర్చేస్ కమిటీ నిర్ణయం ప్రకారము 4 మెటీరియల్ సప్లయర్స్కి టెండర్ కాల్ఫర్ చేసి గుర్తించడం జరిగింది. వారు కూడా ఆయా మండలాలకే డైరెక్ట్ మెటీరియల్ డంప్ చేస్తారు. కాబట్టి ఇప్పటివరకు అయితే ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్స్, తర్వాత ఇండిబుల్ ఇంక్, పేపర్ సీల్, మార్కెట్ కాపీ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ అన్నీ కూడా జిల్లాలో సిద్ధంగా ఉన్నాయి.
ఎలక్టరల్ రోల్ అప్డేషన్ కార్యక్రమం కూడా జరిగింది. ఇప్పుడు మొదటి విడత నామినేషన్స్ మనకి 7వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. మొదటి విడత 25వ తేదీ. అయితే నామినేషన్ వేసే అభ్యర్థులు ప్రధానంగా నామినేషన్ పత్రంతో పాటు వాళ్ళ యొక్క అసెట్ లయబిలిటీస్కు సంబంధించిన వివరాలు, తర్వాత వారి యొక్క క్రిమినల్ యాంటిసిడెంట్స్కి సంబంధించినటువంటి వివరాలు, వారి విద్యార్హతలకు సంబంధించిన వివరాలు సమర్పించవలసి ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం వాయిదా పడింది. సమావేశానికి సభ్యులు ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జడ్పీ చైర్పర్సన్ శోభారాణి ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం జరగాల్సిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు జడ్పీ చైర్పర్సన్ శోభారాణి అధ్యక్షతన జరగాల్సిన ఈ సమావేశానికి సభ్యులు ప్రజాప్రతినిధులు ఎవరూ హాజరు కాకపోవడంతో కోరం లేని కారణంగా సమావేశాన్ని వాయిదా వేశారు. జడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు సమావేశానికి హాజరైనప్పటికీ ఉమ్మడి జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 ఎంపీలు సమావేశానికి గైర్హాజరయ్యారు. మొత్తం 52 జడ్పీటీసీ సభ్యుల్లో కేవలం కొద్దిమంది మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. జిల్లా పరిషత్ సమావేశాలకు ఎంపీపీ నుంచి ఎంపీ వరకు హాజరై ఆయా మండలాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించడం పరిపాటైనప్పటికీ ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడి ఈ నెల 21, 25, 30 తేదీల్లో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నందున ప్రజాప్రతినిధులందరూ ఎన్నికల సందడిలో ఉన్నారు. మరోవైపు జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో జడ్పీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు, తీర్మానాలు, నిధుల మంజూరు చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ శోభారాణి మాట్లాడుతూ సమావేశానికి సభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడంతో కోరం లేని కారణంగా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ సమావేశానికి సభ్యులు రాకపోవడం వల్ల, సరైన కోరం లేకపోవడం వల్ల వాయిదా వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన జడ్పీ సీఈఓ గారు, గౌరవ అధికారులు, గౌరవ సభ్యులు, గౌరవ పత్రికా విలేకరులందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 2 మహిళల చొరబాటును ఆదిలాబాద్లో అయ్యప్ప స్వామి దీక్షాపరులు తీవ్రంగా ఖండించారు. ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా 10 నుంచి 50 ఏళ్లలోపు ఉన్న మహిళలు అయ్యప్ప సన్నిధికి చేరుకోవడం సరికాదని, అలా వెళ్లిన మహిళా స్వాములకు అనేక దుష్ఫలితాలు కలుగుతాయని స్వాములు స్పష్టం చేశారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా జిల్లా కేంద్రంలో అయ్యప్ప భక్తులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని వినాయక్ చౌక్లో అయ్యప్ప స్వాములు జ్యోతులను వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అయ్యప్ప దీక్షాదారులు, భక్తులు స్వామియే శరణమయ్యప్ప శరణుఘోషతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కమిటీ నాయకురాలు సుహాసిని రెడ్డి, వేణుగోపాల్ స్వామి, సంత గణేష్ స్వామి, అనిల్ స్వామి, దిలీప్ స్వామి, కృష్ణగౌడ్ స్వామి, బండారి సతీష్ స్వామిలతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి మాట్లాడుతూ పుణ్యక్షేత్రం శబరిమలై అయ్యప్ప స్వామి యందు మహిళలు, భక్తులు ప్రగాఢ విశ్వాసం కలిగి ఉంటారని, కానీ ఇటీవల సుప్రీంకోర్టు అన్ని వయసుల మహిళలను శబరిమలై ఆలయంలోకి ప్రవేశంను అనుమతిస్తూ తీర్పు ఇవ్వడం సనాతన హిందూ ధర్మ ఆచారాలను అగౌరవపరిచే విధంగా ఉందన్నారు. ఇటీవల 2 మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించి ఏళ్ల తరబడి ఉన్న కట్టుబాట్లను, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాలరాశారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో అనేక దేవాలయాల్లో అక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సమయంలో కానీ, ఆ స్థల పురాణంని బట్టి కానీ కొన్ని నియమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే నైష్టిక బ్రహ్మచారిగా స్వామి అయ్యప్పను ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు అక్కడ కొన్ని నియమాలు ఏర్పడడం జరిగింది. ఆ నియమాలకు అనుసారంగా మేము 10 నుంచి 50 సంవత్సరాల లోపు మధ్యాహ్న వయసులు ఆ మహిళలకి అక్కడ కొన్ని ప్రకృతి ధర్మంగా సంభవించిన కొన్ని కారణాల వల్ల, అంటే అక్కడ పూజ 40 రోజులు పూజ చేసిన తర్వాత స్వామిని దర్శించుకోవడానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో మహిళలకు కంటిన్యూగా 40 రోజులు మేము అక్కడ పూజలు చేసుకోలేము. కాబట్టి ఆ వయసు వారికి నిషేధం ఇచ్చిన సందర్భంగా మేము దాన్ని పూర్తిగా గౌరవిస్తామని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాము. భారతదేశంలో ముఖ్యంగా హిందూ ధర్మంలో మహిళలకు పురాణాల్లో కూడా మనం చూసినట్లయితే చదువుల తల్లిగా సరస్వతీదేవికి, లక్ష్మికి ధనానికి అధిపతి లక్ష్మీదేవి, శక్తికి ప్రతిరూపం దుర్గాదేవి, అంటే మహిళలను ఎంతగా గౌరవిస్తారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
కానీ మహిళల వివక్ష పేరు మీద ఈరోజు శబరిమల ఆలయంలో ఉన్న సాంప్రదాయాలను కాదని చెప్పి ఈరోజు ఇతర మతస్థులు మా ధర్మాన్ని కావాలని చెప్పి కించపరచడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మేము దీన్ని ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు అయ్యప్ప ఆలయ సాంప్రదాయాలను గౌరవించాలని చెప్పి మరి మహిళల వివక్ష అని చెప్పి ఏదైతే రాద్ధాంతం చేస్తున్నారో మరి మా జోలికి రావద్దని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అనిల్ గురుస్వామి మాట్లాడుతూ 10 సంవత్సరాల పైబడి 50 సంవత్సరాల లోపు మహిళలను ఆలయంలో ప్రవేశానికి అనుమతి లేదని పురాణాలు చెబుతున్నప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉందన్నారు. తీర్పును పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. అసలు మామూలుగా అయితే శబరిమలకు స్త్రీలు వెళ్ళకూడడానికి సైన్స్ కూడా చెప్తున్నది. కనుక గురుత్వాకర్షణ శక్తి చాలా పెరుగుతుంది కనుక ముఖ్యంగా స్త్రీలకు వెళ్ళడం వల్ల వాళ్ళు అనారోగ్య పాలవుతారు. కానీ మగవాళ్ళు వెళ్తే కాదా అంటే మగవాళ్ళకు కూడా కొంచెం అవుతుంది కనుక కర్పూరం వెలిగించడం వలన ఆ ఎఫెక్ట్ ఉండదు. శాస్త్రం కూడా చెప్తుంది. గత కొన్ని రోజుల క్రితం దాదాపు 45 రోజుల నుంచి ఈ పోరాటం జరుగుతూనే ఉన్నది. కనుక ఈరోజు మేమంతా ఈ యొక్క దీనికి నిరసనగా మేము దీపారాధన చేశాము. రేపు కూడా అందరం హిందువులం, ఏ పార్టీ కానీ ఏ మతం కానీ ఏది అతీతంగా మేమంతా కలిసి రేపు ఒక ర్యాలీ చేస్తున్నాము. ఇక్కడ గోపాలకృష్ణ మఠం నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు, బెల్లూరు అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు కూడా అందరూ కూడా హిందువులు ఈ యొక్క కార్యక్రమంలో బయలుదేరుతున్నారు. ఇది 10 గంటలకు మొదలవుతుంది. మేమంతా అమ్మ సాములకు కానీ ప్రజలకు హిందువులకు అందరికీ ఒకటి విన్నపం చేస్తున్నాము. మన శబరిమలని కాపాడాలని మేము కోరుతున్నాము. పుష్యమాసంలో నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించే పూసాయి ఎల్లమ్మ జాతర శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. డప్పు భాజాల నడుమ గ్రామస్తులు మహిళలు తరలివచ్చి తొలి బోనం సమర్పించి జాతరను ప్రారంభించారు. ప్రతి ఏటా పుష్యమాసంలో ఘనంగా నిర్వహించే జైనత్ మండలం పూసాయి జాతర శనివారం కన్నుల పండుగ ప్రారంభమైంది. ఇక్కడి ఎల్లమ్మ తల్లికి గ్రామస్తులు తొలి బోనం సమర్పించి ఏటా జాతరకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా శనివారం గ్రామస్తులు మహిళలు డప్పు బాజాల నడుమ మంగళహారతులు బోనాలతో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తొలి బోనం సమర్పించడంతో జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. నేటి నుంచి నెల రోజుల పాటు జాతర కొనసాగనుంది. ఈ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపును పొందిన పూసాయి ఎల్లమ్మ జాతరకు ఏటా భక్తులు పెద్ద తరలివస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. జిల్లాలోని పలు మండలాలతో పాటు పక్కనున్న మహారాష్ట్రలోని అనేక గ్రామాల నుంచి భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆది మంగళ గురువారాల్లో తరలివచ్చి ఇక్కడే వంట వార్పు చేసుకుని అమ్మవారికి బోనం వేసి సహపంక్తి భోజనాలు చేస్తుంటారు. భారీగా తరలివచ్చే భక్తులతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారతాయి. అమావాస్య నుంచి తిరిగి అమావాస్య వరకు పూసాయి ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకుడు తెలిపారు. నెల రోజుల పాటు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారని, దీనికి అనుగుణంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అమావాస్య పుష్యమావాస్య ఈ రోజు నుంచి మా జాతర మొదలవుతుంది. 2 రోజుల పాటు మా జాతర చాలా పండుగ జరుగుతుంది. 2 రోజులు జరుగుతుంది మా జాతర. వేరే రాష్ట్రాలు మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు మందులు చెల్లించడానికి వస్తున్నారు. తెలంగాణలో చాలా పెద్ద దేవుడు పూసాయి గ్రామంలో వెలిసిన పూసాయి ఎల్లమ్మ తల్లి చాలా మహిమగల తల్లి. యోత్మాల్ నుంచి చంద్రపూర్ నుంచి కూడా చాలా భక్తులు వస్తూ ఉంటారు. ఈ జాతర 4 రోజులు జరుగుతున్నది. అమావాస్య నుంచి అమావాస్య వరకు జరుగుతుంది. ఆదివారం, మంగళవారం, గురువారం అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు పూసాయి గ్రామంలో. శని అమావాస్యను పురస్కరించుకొని పట్టణంలోని శనీశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా భక్తులు శనీశ్వరుని దర్శించుకొని భక్తి ప్రపత్తులతో తైలాభిషేకాది పూజలు చేశారు. శనివారం అమావాస్య రావడంతో విశిష్టతను సంతరించుకుంది. శని మహాత్మునిచే పీడింపబడుతున్న వారు శని అమావాస్య రోజున రవిపుత్రుని పూజిస్తే శని చేసే దుష్ఫలితాలు, బాధలు దూరం అవుతాయని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. శని అమావాస్య రోజు చేసే పూజలకు అధిక ఫలితాలుంటాయని పండితులు చెబుతారు. దీంతో శనివారం పట్టణంలోని వినాయక్ చౌక్లో గల శనీశ్వర ఆలయంలో భక్తులు ప్రాతకాలం నుండి బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు బార్కెట్లను నిర్మించారు. దీంతో క్యూలైన్లలో భక్తులు శనీశ్వరుని దర్శనం చేసుకున్నారు.
అయ్యప్ప భక్తులతో పాటు పట్టణంలోని పలువురు ప్రముఖులు భక్తులు ఛాయాదేవి కుమారుడు శని భగవానునికి అత్యంత ప్రీతిపాత్రమైన నువ్వుల నూనె నల్లని నువ్వులతో అభిషేకాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించి శని మహాత్ముని అనుగ్రహానికి పాత్రులయ్యారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి ఆలయానికి తరలివచ్చిన భక్తులతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. మరోవైపు శనీశ్వర్ ఆలయం ఎదుట బెస్ట్ ఫ్రెండ్స్ హెల్త్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు అయ్యప్ప స్వాములకు భక్తులకు పాలను పండ్లను పంపిణీ చేస్తూ మత సామరస్యాన్ని చాటుకున్నారు. పంచాయతీలను ఏకగ్రీవం చేసుకునే దిశగా పల్లె ప్రజలు చైతన్యవంతులు కావాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి సూచించారు. తలమడుగు మండలంలో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం అందించే 10 లక్షలతో పాటు మరో 10 లక్షలను అందించేందుకు కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. మండలంలోని భరంపూర్లో శనివారం గ్రామస్తులతో కలిసి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి తెలంగాణ ప్రజలందరూ కూడా 3వ వంతు మెజారిటీతో మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం, టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన బాగుందనే సర్టిఫికేట్ ఇచ్చినట్టు రావడం, మళ్ళీ పరిపాలన భాగంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా రావడం జరిగింది. తలమడుగు మండల ప్రతి వ్యక్తికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయంగా ఎంతో ఆలోచన ఉన్నటువంటి ఈ మండలం చైతన్యం ఉన్నటువంటి మండలంలో 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 28 గ్రామ పంచాయతీల్లో మెజారిటీ 70% నుంచి 75% గ్రామ పంచాయతీల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్తులందరికీ పిలుపునిస్తున్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి 10 లక్షల రూపాయలు గ్రామాభివృద్ధి కొరకు మనకు డెవలప్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఏ గ్రామం అయితే ఈ మండలంలో ఏ గ్రామం నుంచి అయితే ఏకగ్రీవంగా చేసుకుంటారో ప్రభుత్వం ఇచ్చే 10 లక్షలు కాకుండా నేను స్వయాన మన శాసనసభ్యులైనా మన పార్లమెంట్ సభ్యులైనా మనకు జిల్లాకు ఎమ్మెల్సీ కోట వచ్చిన మంత్రి కోట వచ్చిన ఇంకా 10 లక్షల రూపాయలు 5 లక్షలు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ 5 లక్షలు ఇతర నిధి నుండి ఈ మండలానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ పంచాయతీకి ఇంకా 10 లక్షలు నేను ఇప్పిస్తా. కాబట్టి ఒక గ్రామ పంచాయతీకి 20 లక్షలు అవుతాయి. కాబట్టి ప్రతిదానికి మనము వేరే వాళ్ళు చెప్పే మాటలు కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే 20 లక్షల రూపాయలు వస్తాయి. 10 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది, 10 లక్షల ఏకగ్రీవంగా అయినా. కాబట్టి అందరూ కూడా ఏకగ్రీవంగా చేయించుకోవాలని చెప్పి మీ ద్వారా ఈ మండల వాసులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చైతన్య ప్రజలందరికీ కోరేది ఏమనంటే చిన్న చిన్న గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. మన మండలంలో 28 పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీ సుఖ మనమందరం కలిసి యునానిమస్ చేసుకుంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ డబ్బులతోని మరి ఊళ్ళు సుఖ మన గ్రామాలు అన్నీ మంచిగా ఉంటాయని కోరుతూ అందరికీ ఈ మరి ఒకసారి చెప్తూ జై తెలంగాణ. చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని దృఢ సంకల్పంతో వాటి సాధన దిశగా కృషి చేయాలని కలెక్టర్ దివ్యా దేవరాజన్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం రాత్రి ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలోని విద్యార్థినులకు కలెక్టర్ దుప్పట్లను పంపిణీ చేశారు. జిల్లాలో చలి తీవ్రత దృష్ట్యా ఇటీవల కలెక్టర్ పిలుపు మేరకు పలువురు దాతలు నిరుపేదలకు నిరాశ్రయులకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు హాస్టల్ విద్యార్థులకు చలి నుండి రక్షణకు దుప్పట్లను అందజేస్తున్నారు. దీంతో శుక్రవారం రాత్రి ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలోని విద్యార్థినులకు జిల్లా కలెక్టర్ సదరు దుప్పట్లను పంపిణీ చేశారు.
విద్యార్థులు మంచి లక్ష్యంతో చదువుకోవాలని, ఉన్నత పదవులు పొందాలని, ఆ దిశగా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఆశన్న, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఏఓ భాగ్యలక్ష్మి, వార్డెన్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. అటు జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి స్థానిక బస్టాండ్ ప్రాంతంలో గుడిసెలో నివసిస్తున్న పేద ప్రజలకు బ్లాంకెట్లను మున్సిపాలిటీ తరపున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక వర్గాలు ఐక్య ఉద్యమాలతో తిప్పికొట్టాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ శక్తులకు అప్పగించడం ద్వారా కార్మిక చట్టాలను, హక్కులను కాలరాశిలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఐక్య ఉద్యమాలతో తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పి రవీందర్ రెడ్డి అన్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో 2 రోజుల పాటు జాతీయ సార్వత్రిక సమ్మెను నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం స్థానిక సుందరయ్య భవనంలో ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలకు ప్రజా రవాణాను నిబంధనలకు విరుద్ధంగా అప్పగిస్తూ దశలవారీగా మొత్తం ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గత 3 ఏళ్లుగా జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇలాంటి కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ఆందోళనలు చేస్తున్నా పాలకులకు పట్టడం లేదని ధ్వజమెత్తారు. 8, 9 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెను అన్ని రంగాల కార్మికులు జయప్రదం చేయాలని కోరారు. ఏదైతే ఈ ఆర్టీసీలను బహుళజాతి కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి ఎంవీఎక్ సవరణ బిల్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందో దాన్ని వెనక్కి కొట్టాలని రేపు 8, 9 తేదీల్లో సమ్మె జరుగుతుంది. ఇంతకు ముందే సెప్టెంబరు 2015 2వ తేదీన సమ్మె జరిగింది, 2016లో సమ్మె జరిగింది. అయినా ఈ కేంద్ర ప్రభుత్వం వెనక్కి పోక ఈ రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెడతానని ముందుకు పోతున్న దశలో రేపు ఈ సమ్మె జరుగుతుంది. అయితే ఏదైతే ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లకున్న మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ కానీ, అదేవిధంగా ఫ్యాక్టరీ యాక్ట్ కానీ, ఇటువంటి యాక్ట్లను 13 చట్టాలని మొత్తం కుదించి ఒక ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ మెజర్స్ అని చెప్పి మొత్తం చట్టాలు ఏదైతే స్వతంత్రం రాకముందు ఈ భారత కార్మిక వర్గం సాధించుకున్న చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ కుదించి మొత్తం ఈరోజు బహుళజాతి సంస్థలకు అనుగుణంగా ఈ చట్టం తీసుకొస్తుంది. దీనికి వ్యతిరేకంగా మొత్తం భారతదేశంలో రవాణా రంగ కార్మికులు అన్ని కార్మికులే కాకుండా మొత్తం ట్రేడ్ యూనియన్లు, వ్యవసాయ కార్మికులు, రైతులు రేపు 8, 9 తేదీల్లో సమ్మె చేస్తున్నారు. ఈ డిమాండ్లకు వ్యతిరేకంగా మొత్తం ప్రతి డిపోలో ఏదైతే తెలంగాణ ఆర్టీసీలో ఉన్నాయో 95 డిపోలలో కూడా కరపత్రాలు, అదేవిధంగా పోస్టర్లు వేసి చైతన్యం చేయాలనేది స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఈరోజు ఆదిలాబాద్ రీజియన్లో సమావేశం అవుతుంది. మోడీకి హటావో దేశ్కు బచావో నినాదంతో ఈ నెల 8, 9 తేదీల్లో చేపడుతున్న సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని ఆ పార్టీల నాయకులు తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు సమ్మె వివరాలను వెల్లడించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం నాయకులు బండి దత్తాత్రి, భీమరావు, సిపిఐ నేతలు కుంటాల రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, మల్లేష్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ దేశవ్యాప్తంగా 45 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని చెప్పారు. నేటి ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు తొత్తులుగా మారి కార్మికుల సమస్యలను పెడచెవిన పెట్టాయని ఆరోపించారు. ఈ సందర్భంగా 8, 9 తేదీల్లో చేపట్టబోయే సభలు, ర్యాలీలను కార్మిక సోదరులందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు సంబంధించిన కార్మిక సంఘాలు ఇవాళ సమ్మెకు దిగుతూ ఉన్నాయి. దాదాపు ఇదివరకే సరదా సమ్మెలు జరిగి చేసి కొన్ని కార్మికుల హక్కులు కలరాస్తున్న ప్రభుత్వాలను తిరుగుబాటు చేసి పరిష్కారం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు దేశవ్యాప్తంగా 40 కోట్ల పైగా మరి కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోకి వస్తే మధ్యాహ్న భోజనం కానీ, అంగన్వాడీ కార్మికులు కానీ, అట్లనే ఆసుపత్రిలో పనిచేసే వాళ్ళు కానీ, మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, తర్వాత ఆశా వర్కర్లు కానీ అన్ని కార్మిక సంఘాలు మరి ఈ సమ్మెలో పాల్గొని ఇది విజయవంతం చేయడానికి
మరి ముందుకు రావాలని జిల్లా వ్యాప్తంగా 8-9 మండల కార్యాలయంలో ముందర కానీ కలెక్టర్ కార్యాలయం ముందర కానీ మరి ధర్నాలకు పూనుకొని ఆందోళనకు పూనుకోవాలని దానికి సిపిఐ పార్టీ కూడా మరి కార్యకర్తలు నాయకులు మరి పాల్గొనాలని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. జనవరి 8-9 తారీఖుల్లో జరగబోతున్న సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. వామపక్ష పార్టీల కార్యకర్తలందరూ కూడా 8వ తారీఖు నాడు జరిగే మండల కేంద్రాల్లో జరిగే సభలు ర్యాలీల్లో, అలాగే 9వ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే పికెటింగులలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 సమ్మెలు, 2015లో ఒకసారి, 2016లో ఒకసారి, మళ్ళీ ఇప్పుడు సమ్మె చేస్తూ ఉన్నారు. 12 డిమాండ్లు యథావిధిగా ఉన్నాయి. కనీస వేతనం కావచ్చు, అధిక ధరలు కావచ్చు, ఇతరత్ర డిమాండ్లు, కార్మిక చట్టాల్లో మార్పులు కావచ్చు, పెట్టుబడిదారులకు అనుకూలంగా పరిపాలన చేస్తూ కార్మిక వర్గాన్ని, రైతులను, పేదలను నట్టేట ముంచుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలకు నిరసనగా జరుగుతున్నటువంటి ఈ సమ్మె కాబట్టి ఈ సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాము. కార్మిక వర్గము ఆర్థిక కోరికలతో పాటుగా రాజకీయ నినాదాన్ని కూడా ఈ సమ్మెలో ఇస్తూ ఉంది. మోడీకి హటావ్ దేశ్కు బచావ్ అనేటువంటి ఈ పిలుపును అందుకొని పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పిలుపునిచ్చారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలో శ్రీ నాగశౌర్య వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలో రక్త నిల్వల కొరత విపరీతంగా ఉందని ఇటీవల రిమ్స్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో పలువురు స్వచ్ఛంద సంస్థల సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తూ రక్తదానం చేస్తున్నారు. తాజాగా శనివారం శ్రీ నాగశౌర్య వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ పుట్టినరోజును పురస్కరించుకుని పట్టణంలోని ఖానాపూర్ కాలనీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 20 మంది శ్రీనివాస్ మిత్రులు శిబిరంలో పాల్గొని రక్తదానం చేయగా వారిని జోగు ప్రేమేందర్ అభినందించారు. యువత ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందడుగేయడం హర్షణీయమన్నారు. ఇదే స్ఫూర్తితో యువకులు ముందుకు వచ్చి మరిన్ని రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు సాయిని రవికుమార్, జిల్లా యువజన సంఘాల ప్రధాన కార్యదర్శి బాల్ శంకర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. హిందువులు పరమ పవిత్రంగా పూజించే గోవులను పోషకులు సంరక్షించకపోవడంతో వీధుల్లో మృత్యువాత పడుతున్నాయి. శనివారం పట్టణంలో మృత్యువాత పడ్డ ఆవుదూడకు హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం గోమాత సేవా సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో గోమాత సేవా సమితి సభ్యులు గురువారం ఆవుకు అంత్యక్రియలు నిర్వహించి ఉదారతను చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం దగ్గర ఓ ఆటో ఆవుదూడను ఢీకొనడంతో అది అక్కడికక్కడే మృత్యువాత పడింది. సమాచారం తెలుసుకున్న గోమాత సేవా సభ్యులు మావల శివారులో గోవుకు హిందూ సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. గోవులను పెంచి పోషించే యజమానులు వాటికి ఇంటి వద్దే అవసరమైన దానా, నీటిని అందించాలని హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు జంగిలి ఆశన్న సూచించారు. మూగజీవాలకు సరైన సమయంలో ఆహారం అందకపోవడంతో అవి రోడ్లపైకి వచ్చి యాక్సిడెంట్లకు గురవుతున్నాయని, ప్లాస్టిక్ తదితర వ్యర్థ పదార్థాలను తినడంతో అవి విషతుల్యంగా మారి అనారోగ్యం బారిన పడి గోవులు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావున హిందువులు పవిత్రంగా పూజించే గోవుల పట్ల సంరక్షకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోసేవా సమితి సభ్యులు గణేష్ వర్మ, రాహుల్, శివాజీ, శ్రీకాంత్, స్వామి తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండలం సావర్గావ్ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కాదని ఆ ఊరికి చెందిన పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పలు వివరాలను తెలియజేశారు. మన తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రకటనలు దానివల్ల ఏమంటే మాది తాంసీ మండలంలోని సవర్గాం గ్రామము ఇప్పటివరకు మా గ్రామ పంచాయతీ కాలేదు, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. అయితే దానివల్ల ఏమంటుందంటే ఎస్సీ జనరల్గా కేటాయించిండ్రు. కొన్ని వర్గాల ఒకటే వర్గం వాళ్ళకు నిన్న మీటింగ్ పెట్టేసి గ్రామ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం అని చెప్పేసి వాళ్ళు తీర్మానించుకున్నారు. దానివల్ల ఏమంటున్నామంటే ఇప్పటివరకు మా యొక్క వర్గానికి ఇప్పటివరకు ఒక వార్డు కౌన్సిలర్ కూడా ఇవ్వలేదు మా గ్రామంలో. మేము దానికి ఎన్నికలను ఏకగ్రీవాన్ని బహిష్కరిస్తున్నాము. వాళ్ళు ఏమన్నారంటే
మేము ఎలక్షన్ అయిపోయింది ఆల్రెడీ, మేము ఏకగ్రీవం ఎన్నుకున్నాము, ఇతరులకు ఛాన్స్ లేదు అని చెప్పిండు. దానివల్ల మేము ఆల్రెడీ ఇప్పుడు మేము ఎన్నికల అధికారి గారిని కలిసినాము. మళ్ళీ డిఎస్పీ గారికి కూడా మాకు పోలీస్ అపార్ట్మెంట్ కావాలని చెప్పినాము. దానికి బహిష్కరిస్తున్నాము. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మాకు దయచేసి మా మీడియా మిత్రులు కూడా అందరూ కూడా మాకు సహకరించాలని, ఎలక్షన్ కంపల్సరీ నిర్వహించాలని మేము అందరిని కూడా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి వెల్లడి. కోడ్ అధికారులు నిరంతర తనిఖీలు చేపడతారని స్పష్టీకరణ. జడ్పీ సర్వసభ్య సమావేశానికి సభ్యుల గైర్హాజరు. కోరం లేక వాయిదా వేస్తున్నట్లు జడ్పీ చైర్పర్సన్ ప్రకటన. శనివారం అమావాస్య కలిసి వచ్చిన అరుదైన దినం. శనేశ్వరుడి దర్శనానికి బారులు తీరిన భక్తజనం. వైభవంగా ప్రారంభమైన పూసాయి ఎల్లమ్మ జాతర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.